Hi, hello, good evening. Welcome to Rocking Rani channel from Sitar Karaoke Studio. Good evening, everyone. So, Rocking Rani channel antane mali comedy kosam velipodam. We'll start with comedy now, okay? So, husband and wife hospital ki veltaru. Husband antadu మా వైఫ్కి చాలా డిప్రెషన్ ఉంది, చాలా స్ట్రెస్ ఫీల్ అవుతుంది డాక్టర్, కొంచెం ఆమెకి ఏమైనా మెడిసిన్స్ ఇవ్వండి. సరే, అన్ని మెడిసిన్స్తో పాటు నేను స్లీపింగ్ పిల్స్ కూడా రాస్తా అని చెప్తాడు. అయితే హస్బెండ్ అడుగుతాడు, ఈ స్లీపింగ్ పిల్స్ మా వైఫ్కి ఎప్పుడు ఇవ్వాలండి అని అడుగుతాడు. అప్పుడు డాక్టర్ అంటాడు, స్లీపింగ్ పిల్స్ మీ వైఫ్కి కాదు, మీకు. ఎందుకంటే ఆమెకి స్ట్రెస్ ఇవన్నీ ఉన్నాయి హస్బెండ్ వల్ల అనమాట. ఆయన డాక్టర్ గుర్తుపట్టి అందుకే హస్బెండ్కి స్లీపింగ్ పిల్స్ రాస్తాడు. ఓకే, సరే. మళ్ళీ హస్బెండ్ డాక్టర్ దగ్గరికి వెళ్తాడు, వైఫ్ కోసం మాట్లాడుతుంటాడు. డాక్టర్ మా వైఫ్కి 4-5 సార్లు చెప్తే కూడా వినిపించట్లేదండి, ఆమెకు చెవులు ప్రాబ్లం వచ్చినట్టుంది. ఎన్నిసార్లు చెప్పి దగ్గరికి పోయి చెప్తే కానీ అర్థం కాదు, అట్లయితుంది, ఏం చేయాలో అర్థమైతలేదు, మేము కన్సల్టెన్సీ తీసుకుందాం అనుకుంటున్నా, ఏమంటారు డాక్టర్ అని అడుగుతాడు. అయితే డాక్టర్ అంటాడు, మీరు అంత టెన్షన్ పడకండి, నేను ఒకటి చెప్తా చిట్కా, పోయి ఇంట్లో అది ఫాలో కండి. ఒకవేళ మీకు వర్కౌట్ అయితే తర్వాత, వర్కౌట్ కాకపోతే తర్వాత చూద్దాం, వర్కౌట్ అయితే ఓకే అంటాడు. సరే చెప్పండి డాక్టర్, ఏం చేయాలి అంటాడు. అయితే డాక్టర్ అంటాడు, ఫస్ట్ ఒక 15 అడుగుల దూరం నుంచి ఆమెకి చెప్పి చూడు, మాట్లాడి చూడు. తర్వాత నీకు రెస్పాన్స్ రాలేదనుకో, ఒక 10 అడుగుల దూరం నుంచి మాట్లాడు, అయినా రెస్పాన్స్ రాకపోతే 5 అడుగుల దూరం నుంచి మాట్లాడు, అయినా రాకపోతే దగ్గరికి వెళ్ళి మాట్లాడు చూడు, అప్పుడు చూద్దాంలే అని అంటాడు. సరే, ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళినాక వేరే రూమ్ నుంచి 15 అడుగుల రూమ్ నుంచి అంటాడు, వాళ్ళ భార్యతో అంటాడు, ఏమే ఈరోజు ఏం వంట చేస్తున్నావు అని అడుగుతాడు. ఆయనకి ఏమి వినబడదు. మళ్ళా కొంచెం ముందుకు పోయి అడుగుతాడు 10 అడుగుల దూరం నుంచి, ఏం వంట చేస్తున్నావు ఈరోజు అని అడుగుతాడు. మళ్ళా వినబడదు. ఇంకొంచెం ముందు పోతాడు, ఏం వంట చేస్తున్నావే ఈరోజు అని అడుగుతాడు. వినబడదు. చాలా దగ్గరికి పోయి అడుగుతాడు, ఏం వంట చేస్తున్నావు ఈరోజు అని అడుగుతాడు. అబ్బాబ్బాబ్బా, ఇప్పటికి 4 సార్లు చెప్పిన చికెన్ వండుతున్నా అని అంటది వైఫ్. అంటే చెవులు వినబడేవి భార్యకి కాదు, హస్బెండ్కి చెవులు వినవడం అనమాట. అది ఓకే. సరే, ఒక దగ్గర డాక్టర్, చాలా ఫేమస్ డాక్టర్ అనమాట, చిన్న క్లినిక్ అనేది, కానీ ట్విన్ సిటీస్లో ఎక్కడున్నా ఆ డాక్టర్కి నేమ్ తెలిస్తే చాలు వచ్చేస్తారు చూపించుకోవడానికి, స్పెషలిస్ట్. సో పెద్ద లైన్ ఉంటుంది క్లినిక్ దగ్గర. సరే, ఒక పర్సన్ వస్తాడు, లైన్ ముందుకు పోయి ఫస్ట్ పర్సన్ దగ్గర నించుంటాడు, ఏదో జోబు నుంచి తీసుకుంటా. ఆ ఫస్ట్ పర్సన్ ఏం చేస్తాడు, ఈయన దొబ్బేస్తాడు వెనకకి, పోయి లైన్లో నించోపో అని వెనక పంపిస్తాడు. అట్లా అందరు పంపించేస్తే ఆయన లాస్ట్కి వెళ్ళిపోతాడు. మళ్ళా వస్తాడు ఆయన ముందుకి, మళ్ళా వస్తాడు, మళ్ళీ ఆయనని పంపించేస్తాడు, మళ్ళా వస్తాడు. అట్లా ఆయన ఎన్నిసార్లు వస్తున్నా పంపించేస్తున్నారు వెనక్కి. ఆ పర్సన్కి కోపం వస్తుంది, ఇంకా మీరు ఇట్లా చేస్తారా, నేను ఈరోజు అసలు క్లినిక్కే తెరవని, పోండి, ఏం చేసుకుంటారు చేసుకోండి అంటాడు. అంటే అక్కడ వచ్చింది మెయిన్ డాక్టరే, క్లినిక్ ఓపెన్ చేయడానికి వస్తే ముందుకు వస్తుంటే మళ్ళీ వెనక పంపిస్తుంది అనమాట. అది జరిగింది. ఓకే, మళ్ళా డాక్టర్ దగ్గరికి ఒక పేషెంట్ ఉరుక్కుంటూ వస్తాడు. డాక్టర్, నా నోట్లో నుంచి బల్లి వెళ్ళిపోయింది,
బల్లి, లిజార్డ్. వెళ్ళిపోయింది డాక్టర్ అని టెన్షన్తో మాట్లాడతాడు. అయితే డాక్టర్ అంటాడు, ఏమయ్యా బుద్ధి ఉందా, నోరంతా పెద్దగా తెరుచుకుని ఉంటావు, బల్లి దూరే వారికి లోపలికి, అసలు బుద్ధి ఉండాలి నీకు, అట్లా చేస్తారయ్యా అని డాక్టర్ తిడతాడు. అయ్యో డాక్టర్, ముందు నా నోట్ల జిల్ల పురుగు దూరింది, బల్లి పోయి ఆ జిల్ల పురుగు తెస్తుందేమో అని పోనిచ్చిన, అవి రెండు లోపలికే పోయినాయి. అట్లా డాక్టర్నే పరిచయం చేస్తాడు అనమాట. అయితే ఒక ఆయన కుంటుతా ఉంటాడు, దూరం నుంచి కుంటుకుంటూ వస్తుంటాడు. అయితే అక్కడ ఇద్దరు డాక్టర్స్ ఉంటారు. డాక్టర్స్ డిస్కస్ చేస్తూ ఉంటారు. ఆయన ఎందుకు కుంటుతున్నాడు అంటే ఆయన మోకాలు ఇరిగింటాడు, అందుకే అట్లా నడుస్తున్నాడు అని ఒక డాక్టర్ అంటాడు. ఇంకో డాక్టర్ అంటాడు, మోకాలు కాదు, జస్ట్ యాంకిల్ దగ్గర ట్విస్ట్ అయింటదిలే, కొంచెం చిన్న ఫ్రాక్చర్ ఏదో జరిగిందని ఇంకో డాక్టర్ అంటాడు. సో ఇద్దరి మధ్యలో అట్లా కాదు, మోకాలే ఫ్రాక్చర్ అయిందంటాడు ఒక డాక్టర్, యాంకిల్ ఫ్రాక్చర్ అయిందంటారు ఇంకో డాక్టర్. అట్లా ఆర్గ్యుమెంట్ చేస్తూ ఉంటాడు. ఈ లోపల ఆ పర్సన్ కుంటుకుంటూ వాళ్ళ దగ్గరలోకి వస్తాడు. సో ఆ పర్సన్ని వీళ్ళు పిలుస్తారు, డాక్టర్స్ ఇద్దరు పిలిచి, ఇక్కడ రావయ్యా, అసలు నువ్వు ఎందుకు కుంటుతున్నావు, నీకేమైంది అని అడుగుతారు వాళ్ళు. అప్పుడు ఆ పర్సన్ అంటారు, సార్ నా చొప్పు ఇరిగిపోయింది సార్, అందుకే కుంటుతున్నా అంటారు. అంటే వాళ్ళకి బొక్కలు ఏమి ఇరగలే, నా చొప్పు ఇరిగిపోయింది కాబట్టి నేను కుంటుతున్నా. అంటే డాక్టర్ల బుద్ధి అనమాట. ఎక్కడెవరికి ఏమైనా డాక్టర్స్ కదా, వాళ్ళు అదే ఊహించుకుంటుంటారు, అయ్యో వీళ్ళకి ఏమైందో అని అట్లా. సో ఈరోజు అన్ని డాక్టర్స్ జోక్స్ చెప్పుకున్నామండి. సో ఇంతటితో ఈరోజు జోక్స్ ముగిస్తాను. థ్యాంక్ యూ ఫర్ బేరింగ్ విత్ మీ. థ్యాంక్ యూ.